ఇరాన్లో జరుగుతున్న అల్లర్లో ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు దాదాపు 200 మంది పైగా చనిపోయారు. దాదాపు 3,000 మంది పైగా అరెస్ట్ చేయబడ్డారు. ఈ అల్లర్లను ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా వ్యతిరేకించారు. మీరు అమెరికా యొక్క అధ్యక్షుడు ట్రంప్ మాటలు నమ్ముకొని మీరు అల్లర్లు చేస్తే భవిష్యత్తులో మీరే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ అల్లర్లో పాల్పడిన వారిని గుర్తించి వారి మరణశిక్ష కూడా విధిస్తామని వారు ప్రకటించడం జరిగింది. ఈ అల్లర్లను ఎంత సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. అయితే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అల్లర్లు ఇరాన్లో ప్రతి రాష్ట్రంలో ప్రతి నగరంలో కూడా వ్యాప్తి చెందాయి. ఎందుకంటే ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల ప్రజలందరూ రోడ్లపైకి వచ్చారు. పెరిగిన నిత్యావసర ధరలు మరియు నిరుద్యోగం, దేశ పరిస్థితులు చూసి ప్రతి ఒక్కరు వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మహిళలు కూడా వీధుల్లోకి వచ్చి సుప్రీం లీడర్ యొక్క ఫోటోలను తగలబెడుతూ సీరియళ్ళు తాగుతున్న ఫోటోలు కూడా మనకు బయటికి వచ్చాయి. ఎందుకంటే 2022లో ఒక మహిళ హిజాబ్ ధరించలేదని మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె కస్టడీలోనే చనిపోయింది. అప్పుడు మహిళలందరూ బయటికి వచ్చి అర్ధనగ్న ప్రదర్శన చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కానీ అప్పుడు ప్రభుత్వం దీన్ని సమర్థంగా అణచివేసింది. ఎందుకంటే అప్పుడున్న అల్లర్లు ఎట్లా అంటే వీళ్ళు ఇస్లాంకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని చెప్పి ఇస్లాం వ్యతిరేక అల్లర్లను బయటికి చూపించి ప్రభుత్వం దీన్ని అణచివేసింది. కానీ ఇప్పుడు జరుగుతున్న అల్లర్లు మాత్రం ప్రభుత్వ వ్యతిరేకంగా ఆర్థిక పరమైన పరిస్థితులు. ఎందుకంటే సహజంగా మనిషి మతానికి విలువ ఇస్తారు, కానీ ఆ మతం కన్నా ముఖ్యమైనది ఏంటంటే మనిషి మనుగడ, తనకు ఆహారం, భవిష్యత్తు, ఉపాధి ఉంటేనే తన మతాన్ని స్వేచ్ఛగా అనుసరించగలుగుతాడు. కానీ తను బతకడానికి తినడానికి కూడుగుడ్డ లేనప్పుడు తన మతాన్ని ఎలా అనుసరిస్తారు మీరే చెప్పారు. ఇప్పుడు ఇరాన్లో అదే జరుగుతుంది. ఎందుకంటే $1తో పోలిస్తే ఒక ఇరానియన్ రియాల్ దాదాపు 14 lakhs వరకు, అంటే $1 ఇస్తే దాదాపు 14 లక్షల రియాలు ఇవ్వాల్సి వస్తుంది. అంత ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం అక్కడి ప్రజల అకౌంట్లో కొన్ని లక్షల రియాల్స్ డిపాజిట్ చేసినా కూడా వారికి ఆ పెరిగిన రేట్లకు వాళ్ళకి రావడం లేదు. అందుకే ప్రజలు వీధుల్లోకి వచ్చి సుప్రీం లీడర్ వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పోరాటం చేస్తున్నారు. అయితే దీనికి మద్దతు కూడా అమెరికా ఇస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఒకసారి మీ ప్రజలపై కాల్పులు తెగబడితే మేము డైరెక్ట్గా రంగంలోకి దిగుస్తామని వారు డొనాల్డ్ ట్రంప్ కూడా హెచ్చరించడం జరుగుతుంది. మరియు దీనికి ఇరాన్ యొక్క చివరి రాజు అయిన మరియు ప్రస్తుతం క్రౌన్ ప్రిన్స్ అయిన రెజా పహ్లావి కూడా మద్దతు ఇస్తున్నారు. తను అమెరికాలో ఉన్నారు. 1979 మధ్య ఇరాన్ రెవల్యూషన్లో తను అమెరికాలోనే ఉండిపోయాడు. పైలట్ శిక్షణ కోసం అమెరికాకి వెళ్ళిన రెజా పహ్లావి ఇక్కడ పరిస్థితుల కారణంగా తన తండ్రి రాజు ఉన్నాడు. తన రాజు ప్రొటెక్షన్ అయినప్పుడే రెజా పహ్లావి క్రౌన్ ప్రిన్స్గా కూడా ప్రకటించడం జరిగింది. అయితే పైలట్ శిక్షణ కోసం అమెరికా వెళ్ళిన అతను దేశంలో ఉన్న పరిస్థితుల వల్ల అయతుల్లా అలీ ఖమేనీ యొక్క మత ఛాందసవాదుల వల్ల జరిగిన అల్లల్లో తను దేశం విడిచి పారిపోయిన జరిగిన తన తండ్రి. అయితే తన అజ్ఞాతంలో అమెరికా నుండి పోయాడు తన కొడుకు మాత్రం. అయితే తను కూడా ఈ అల్లర్లకు మద్దతు ప్రకటిస్తున్న ఇస్లామికీకరణ జరిగిన దేశాన్ని బహిష్కరించాలని, అంటే ఇస్లామిక ఛాందసవాద మత పెద్దల అనుకూలమైన ప్రభుత్వాల వల్ల దేశం అభివృద్ధి చెందని మరీ ఛాందసవాదంకి వెళ్ళిపోతామని, ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని తను ప్రకటించారు. ఎర్రలకు కూడా తను మద్దతు తెలిపారు. అయితే తను మద్దతు తెలపడం కారణం తిరిగి రాచరిక వ్యవస్థ నిర్మిస్తామని కాదు, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వం ఉండాలని తను ప్రకటించడం జరిగింది. ఇప్పుడున్న సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దాదాపు 1989 నుంచి తను ప్రస్తుతం సుప్రీం లీడర్ కొనసాగుతున్నారు. తన సోదరు కూడా ఇరాన్ యొక్క సైన్యానికి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ దేశంలో జరుగుతున్న అల్లర్లు ప్రపంచ దేశాలు నిశ్చితంగా గమనిస్తున్నాయి. ఎందుకంటే అమెరికా వెనిజులాపై చూపిన చొరవ, అంటే వెనిజులాపై చూపించిన స్ట్రాంగ్ రియాక్షన్ ఇరాన్పై చూపించకపోవడం అని తెలుస్తుంది. ఎందుకంటే ఇస్లామిక్ స్టేట్ మరియు అంతర్గతంగా కొన్ని అనుభవం కలిగి ఉందని తెలుస్తుంది. బయటికి మాత్రం ఉన్నాయో లేదో క్లారిటీ లేదు. కాకపోతే వాళ్ళు రీసెంట్గా పరీక్షలు చేయడానికి ప్రయత్నం చేశారని కూడా తెలుస్తుంది. కాబట్టి ఇరాన్పై అమెరికా ఆచితూచి వ్యవహరిస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే వెనిజులాపై చూపించిన డైరెక్ట్ అటాక్ ఇరాన్పై చేయకపోవచ్చు, ప్రజల్లో వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకొని
ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి మాత్రం అమెరికా హెల్ప్ చేస్తుందని తెలుస్తుంది. అయితే 1979 ఇరాన్ రెవల్యూషన్ రావడానికి కారణం ఏంటంటే, ఆ 1970 ముందు వరకు 79 వరకు దాదాపు ఇరాన్ రాచరిక వ్యవస్థ ఉండే ఒక రాజు ఉండేది. మొహమ్మద్ రేజా పహ్లవి రాజుగా వివరించేవారు. అయితే తను ఆధునిక భావాలు ఉన్న కింగ్ అన్నట్టు. ఎందుకంటే దేశాన్ని ప్రజాస్వామ్యంగా మరియు ఆధునికీకరణ, ఇండస్ట్రియలైజేషన్, పట్టణాలపై అభివృద్ధిపై తను శ్రద్ధ చూపించేవారు. దీనివల్ల పట్టణీకరణ వల్ల గ్రామాల్లో పేదరికం మొదలైంది. దీనిపై మత పెద్దలు కొద్దిగా అసహనం ప్రకటించారు. మత పెద్దలు దీన్ని అనుకూలంగా మలుచుకొని రాజుపై తిరుగుబాటు చేశారు. 1970 తిరుగుబాటు మొదలైన 1979 మధ్యలో ఇది పీక్ ఉన్నత స్థాయికి చేరిపోయింది ఈ ప్రొటెక్షన్ అనేది. అప్పుడు ఉన్న రాజు దేశాన్ని విడిచి పారిపోయారు. అయితే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అక్కడ ఇరాన్ ప్రజల పరిస్థితి తర్వాత తయారైంది. ఎందుకంటే రాజు ఉన్నప్పుడు కొద్దిగా ఆధునికంగా మనం కొన్ని ఫోటోలు మనం ఆన్లైన్లో చూస్తుంటే వాళ్ళు మోడర్న్గా పాశ్చాత్య దేశాలు ఎలా ఉన్న విధానం అవలంబించారు. దీన్ని మత పెద్దలు అప్పుడు వ్యతిరేకించారు. అయితే ప్రభుత్వాన్ని కూలగొట్టాక దేశాన్ని సామ్రాజ్య దేశం కూలిపోయి ఇస్లామిక్ రాజ్యంగా అవతరించింది. ప్రజలకు కట్టుబాట్లు, ముఖ్యంగా వాళ్ళు హిజాబ్ ధరించాలి, బుర్కా ధరించాలి. హిజాబ్ ధరించకపోతే వీధుల్లోకి రావద్దని, వాళ్ళ హిజాబ్ సరిగ్గా ధరించకపోతే మొరాలిటీ పోలీసులు వారిని అరెస్టు చేసి జైల్లో వేస్తారు. ఇంత కట్టుబాట్లు ఇన్ని నిర్ణయాల వల్ల కూడా మహిళలు చాలా వ్యతిరేకిస్తున్నారు. ఈ అల్లర్లు దాదాపు చాలామంది మహిళలు పాల్గొంటున్నారు. ఎందుకంటే 2022 అల్లర్లు దాదాపు కంట్రోల్ చేసినా కూడా ఇప్పుడు మాత్రం ఆయతుల్లా కమ్యూని ఫోటోల్లో సిగరెట్లు తాగుతూ అది ఫోటోలు అంటిస్తున్న వీడియోలు బయటికి వస్తే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో చూస్తే మనకు అర్థమవుతుంది.